ఆగని రగడ. అరికపూడి కౌశిక్ రెడ్డి గాంధీ వివాదంతో ఉద్రిక్తత. గాంధీ ఇంటికి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతల యత్నం. హరీష్, కౌశిక్, షమీపుర్రాజ్ సహా నేతల అరెస్టు. జిల్లాలోను పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతల గృహ నిర్బంధాలు. చికిత్స కోసం పోలీస్ భద్రత నడుమ ఆసుపత్రికి హరీష్ రావు. ప్రాంతీయ విభేదాలు సృష్టికి కౌశిక్ యత్నం. ఆంధ్ర సెటిలర్లపై నాకెంతో గౌరవం ఉంది. నేను చేసిన వ్యాఖ్యలు గాంధీపై వ్యక్తిగతమైనవే. కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేయాలి. దానం ముందు మిమ్మల్ని కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేస్తే గప్పుడు ఏర్పడుతుంది. నిన్ను గాంధీ ఆల్రెడీ కాంగ్రెస్ లోకి వచ్చినట్టే గాంధీని ఖచ్చితంగా బీఆర్ఎస్ సస్పెండ్ చేస్తుంది. గాంధీని సస్పెండ్ చేయాలి, నిన్ను కాంగ్రెస్ సస్పెండ్ చేయాలి. మీరు ఖచ్చితంగా కోర్టు పరిధిలోకి వెళ్తారు. తర్వాత ఉప ఎన్నికలు వస్తాయి. ఇంత జరిగింది నిన్న. ఆ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటి ముట్టడికి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు. మరి ఇదే దిశోడు ఏమన్నాడు, ఎవ్వరు రాలేదు అని రాసుకొచ్చిన మళ్ళీ కిందనే చిన్నగా అడ్డగింతలు అరెస్టులు అని మళ్ళీ రాసుకొచ్చిండు. కానీ ఇక్కడ చూస్తే ఇంత నిన్ను ఇడిచిపెట్టనుండ్రి. అరికపూడి గాంధీని ఆయన అనుచరులను పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి పోయేదాకా చూసి ఇడిచిపెట్టినట్టు నిన్ను ఇడిచిపెట్టినుండ్రి. ముసలోనికి ముచ్చేమటాలు వాడు. అట్లనే వెనకబడి ఆ విజయవాడ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి అక్కడి నుంచి చక్కగా అక్కడ అమరావతి కురికి ఆ చంద్రబాబు నాయుడు కాళ్ళ మీద పడుకోవచ్చు. సార్ నువ్వేదో టాస్క్ ఇస్తే నేను పోయినందుకు వాళ్ళు తెలంగాణ వాళ్ళు అందరూ వచ్చి ఇంటి మీద పడే ఉత్సాహపడే సార్ అక్కడ కురికొచ్చిన. అందుకే అంటే ఎవరెవరు వత్తి కానీ బాత్రూమ్ జాక్కోరా ఎవడన్నా కెమెరాలు పెట్టి తీస్తే వీడు నా దగ్గరికి వచ్చిందని తెలుసు అన్నాడు. ఇంత జరిగింది నిన్న. ఇంకా సారీ చెప్పాలట. సారీ ఎవరికి సారీ చెప్పాలా? మేము ఎందుకోసం సారీ చెప్పాలి? మా ఇంట్లో ఉంటారు, మా ఇంట్లో తింటారు, మమ్మల్ని దంతారా? మళ్ళీ మేమే సారీలు చెప్పాలా? ఇదా మీ నీతి? ఇక ఇది